సోదరమణులకు నమస్కారం. మన మహిళా మండలి 10వ వార్షికోత్సవ సందర్భంగా మనం నిర్మించబోయే మహిళా మండలి సంక్షేమ భవంతికి విరివిగా విరాళాలు వసూలు చేయాలి. అందుకు నాందిగా మన సభ్యులు తయారు చేసిన వస్తువుల్ని వేలం వేస్తున్నాం. వస్తువు విలువ కన్నా విరాళాన్ని దృష్టిలో పెట్టుకుని వేలం పడాలని మన సభ్యులను కోరుతున్నాను. ముందుగా ఈ పెయింటింగ్ మహిళా మండలి పాట 25 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు. మన కొత్త సభ్యురాలు కావేరి గారి పాట 100 రూపాయలు. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. ఇప్పుడు చివరిసారిగా ఈ రాధాకృష్ణ బొమ్మను వేలం వేస్తున్నాం. మండలి పాట 100 రూపాయలు, 125, 200, 250, 300. శ్రీమతి కావేరి గారి పాట 300. ఒకటవసారి, రెండవసారి 500. పవిత్ర వచ్చింది కదా, పాట బాగుంటుంది. 600, 700, 1000 రూపాయలు. అబ్బో, పోటీ గట్టిగానే ఉంది. 2000. పవిత్ర గారి పాట 2000. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. పవిత్ర గారి సంగతి పాపం ఈవిడికి ఇంకా తెలియదు అనుకుంటాను. కావేరి గారు, కోపం వచ్చిందా? ఆ ప్రశ్న నిలదీసి మరీ అడగాల? అయినా మీ మీద నా కోపం ఎందుకు? మీతో పోటీ పడినందుకు. నాతోనే కాదు, 10 మందితోనూ పోటీ పడ్డారు. అయినా ఎవరూ ఎవరికి పోటీ కాదు. కేవలం విరాళం కోసం పాడానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను బాధపడుతున్నానని మీతో చెప్పానా? మేడం, ఇదిగోండి మీ బొమ్మ. చూడండి, కావాలనుకున్నది పొందలేనప్పుడు ఎవరైనా బాధపడతారు. ఒకడు పొందాలనుకున్నది నేను పొంది వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే నేను మీ పాటకు అడ్డు రాకపోతే ఈ బొమ్మ మీ సొంతం అయ్యేది. అన్యోన్య దాంపత్యానికి ఈ బొమ్మ అరుదైన గుర్తు. ఇది నా దగ్గర ఉంటే ఆ ఆనందానికంటే విషాదాన్నే ఎక్కువ పంచుతుంది. మీది ఆనందంగా సాగుతున్న సంసారం అని మీ నిర్మల రూపమే చెప్తుంది. అభిమానంతో నేనిచ్చే ఈ బొమ్మని మీరు కాదనరని ఆశపడుతున్నాను. తీసుకోండి, ప్లీజ్ తీసుకోండి. చూసారా, మీ చేతుల్లో ఉంటే ఈ బొమ్మకి ఎంత కళొచ్చిందో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదు, నేను. ఎందుకు? తెలుగింటి ఆప్యాయత, అమాయకత్వం అచ్చుగుద్దినట్టున్న మీ మొహంలో కోపం పోయినందుకు. తొలి పరిచయంలోనే అక్కల అనురాగాన్ని పంచారు. అనురాగం ఉన్న చోట విషాదానికి తావు ఉండకూడదంటారు. అయినా మీ మాటల్లో విషాదం తొంగి చూస్తోంది. మీరు మరోలా అనుకోకపోతే అదేమిటో నేను తెలుసుకోవచ్చా? హాయ్ పవిత్ర గారు, మీకోసం సెర్చింగ్. మీరు తొందరగా వాంటింగ్, నో టైమింగ్, త్వరగా కమింగ్ ప్లీజ్. ఈవిడ కాన్వెంట్ కమల. హాయ్. హలో. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ అంతా కన్ఫ్యూషనే. మళ్ళీ కలుద్దాం, పద. yes, afterwards meeting. sorry for disturbance. come on, come on. వస్తానండి.